సైలెంట్ గా సిద్ధార్థ్ కెరియర్ లో బెస్ట్ సినిమాలో నటించాడా? ఈ సిరీస్ లో ప్రముఖ నటుడు జిమ్మీ షేర్గిల్ వింగ్ కమాండర్ బిఎస్ ధనోవా టోనీ పాత్రలో నటించగా సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా పాత్రలో ప్రాణం పోశారు. సౌత్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ కెరియర్ లో తొలిసారిగా ఒక పూర్తి స్థాయి వార్ మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కిన విభిన్నమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వెండి తెరపై రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా సరికొత్త రూపంలో కనిపిస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో తెరకెక్కిన ఈ మిలిటరీ డ్రామా సిరీస్ 1999 నాటి చారిత్రాత్మక కార్గిల్ యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకుంది. పాకిస్తాన్ సైన్యం దురాక్రమణకు పాల్పన్న క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన వైమానిక దాడి ఆధారంగా ఈ కథను మలిచారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన మొట్టమొదటి వైమానిక ఆపరేషన్ గా గుర్తింపు పొందిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అత్యంత ప్రామాణికంగా ఈ సిరీస్ లో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఈ సిరీస్ లో ప్రముఖ నటుడు జిమ్మీ షేర్గిల్ వింగ్ కమాండర్ బిఎస్ ధనోవా టోనీ పాత్రలో నటించగా సిద్ధార్థ్ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా పాత్రలో ప్రాణం పోశారు. కార్గిల్ పర్వతాల మీద తీవ్రతరమవుతున్న పోర్లో గోల్డెన్ యూరస్ స్క్వాడ్రన్ కు చెందిన యువ ఫైటర్ పైలట్లు ఎలాంటి ప్రాణాలను పరంగా పెట్టి విధి నిర్వహించారనేది కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కేవలం యుద్ధ సన్నివేశాలే కాకుండా సరిహద్దులో పోరాడుతున్న సైనికుల వెనుక ఉండి ధైర్యాన్నిచ్చే కుటుంబాల భావోద్వేగాలను కూడా ఇందులో అద్భుతంగా చూపించారు. ఈ ప్రాజెక్ట్ ను మరింత వాస్తవికంగా తీర్చిదిద్దడానికి దర్శకుడు ఓనీ సేన్ అతని టీం ఎంతగానో శ్రమించారు. భారత వైమానిక దళం మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా మార్గదర్శకత్వంలో నిజమైన ఎయిర్ ఫోర్స్ బేస్లు, అసలు విమానాలు, మిలిటరీ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్గిల్ పేర్కొన్నట్లుగా భారత వైమానిక దళం అందించిన గొప్ప సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. సిద్ధార్థ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలవనున్న ఈ హై వోల్టేజ్ మిలిటరీ డ్రామా ట్రైలర్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో అభయ్ వర్మ, దియా మీర్జా, ఆదిల్ హుస్సేన్ తదితర తారాగణం కూడా ఇతర కీలక పాత్రలో నటించారు. దేశభక్తి, సైనికుల త్యాగాలు, అసాధారణ సాహసాల సమ్మిళితంగా వస్తున్న ఈ విజువల్ వండర్ సిరీస్ ఆగస్టు 7 నుంచి కేవలం నెట్ఫ్లిక్స్ లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.